ఇక మహిళా కమిషన్ విచారణ అనంతరం ఇటు నటుడు శివాజీ మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. ఒక్క నిమిషం, అది చెప్తాను. ఒక్క నిమిషం, నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్. నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తూ ఉన్నారు, నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు. నేను అన్నాను, నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినారని మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పాను. థ్యాంక్ యూ అండి. కనిపిస్తుందండి. సో అపాలజీ చెప్పారు, కానీ ప్రకాష్ రాజ్ మాత్రము ఇప్పటికీ చెత్తగా మాట్లాడాడు. శివాజీ ఆడవాళ్ళ పట్ల గౌరవమే లేదు అని చెప్తున్నాడు. ఏం చెప్తారు మేడం? నేను ఇంకా చూడలేదండి, చూసినాక చెప్తాను. ఆయన సార్ మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తోనే ఇప్పుడు ఈ మహిళా కమిషన్ యాక్సెప్ట్ చేశారా సార్? మీ మాటలకి కట్టుబడే ఉన్నారా? కేవలము 2 మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి నేను క్షమాపణ చెప్పాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా, దాన్ని నేను వెనక్కి తీసుకున్నది ఆగుతుందా? కాదు కదా. నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి మద్దతు వస్తుంది. నేను అనేది ఒకటే, ఏమవుతుందంటే ఎవరినో పొగిడిన తర్వాత ఇంకో ఎవరినో విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. ఫైనల్లీ సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతుంది కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా? ఈ లైన్ స్టాండ్ తీసుకుని ఒకటి కేవలం ఒక్కరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు, బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి ఉన్నారు, మద్దతు ఇస్తున్నారు. సో దీనికి మీరేమంటారు? నేను అవకాశం ఇచ్చానండి, కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు, వాళ్ళని గౌరవిస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్న అదే నేను అనేది. నేను ఎవరికి భయపడను. నేను బతుకు తెరువుకి వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. ఇదైతే అదే నా చూడండి, నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతకమని ఇచ్చాడు. బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే విధంగా బతకమని చెప్పాడు. నేను అలాగే బతుకుతున్నా. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. నేను ఒకటే చెప్తున్నా, నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. నాగబాబు గారిది నేను చూడలేదు. వీళ్ళిద్దరు మీరు చెప్పింది నేనేమీ చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు. ఆఖరికి గాంధీజీ మీద కూడా హత్య జరిగింది. ఈ దేశంలో ఎవరిని, ఈ భూమి మీదనే ఎవరు సాటిస్ఫై చేయలేరు. యథార్థవాది, లోక విరోధి. తెలీదండి అన్ని. అదే ఎవరు కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది. వాళ్ళకి ధైర్యం చిచ్చి పాపం వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళ అమాయకులు అంతే. నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు. దయచేసి ఒరే అబ్బాయిలో, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళని నాకు తెలిసి మొన్న కూడా అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్.
ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు పిల్లలు ఎగబడతారు. అదేమైందంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆ పాపం వాళ్ళకేంటంటే నేను భాష రాదని మాత్రమే చెప్పాను కానీ లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు. ఎంబ్రాసింగ్గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనే దాంట్లో మాటలు తూలాను. దానికి అపాలజీ కూడా చెప్పేశాను. థ్యాంక్ యూ అండి. మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే వదిలేద్దాం దీన్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివాజీ గారు. నటుడు శివాజీ విచారణ ముగిసింది. మహిళల వస్త్రాధరణపై ఆయన చేసిన కామెంట్స్ పై మహిళా కమిషన్ దాదాపు 2 గంటల పాటు ఇటు శివాజీని విచారించింది. తనపై కొంతమంది కుట్ర చేస్తున్నారు అంటూ శివాజీ కామెంట్ చేస్తున్నారు. కొంతమంది జూమ్ మీటింగులు పెట్టి కుట్ర చేశారన్నారు. తాను గతంలో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదంటూ కూడా ఆయన వెల్లడిస్తున్నారు. ఇటు సినిమా పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారాల్సిన పని లేదన్నారు శివాజీ. మహిళా కమిషన్ కు తాను వివరణ ఇచ్చారన్నారు. పౌరుడిగా బాధ్యత నెరవేర్చారన్నారు శివాజీ. ఇటు అభ్యంతరకరంగా ఉన్న పదాలు తప్ప మిగిలిన తన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నారని వెనక్కి తీసుకోలేదన్నారు. దండోరా ఫంక్షన్లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. నా ఉద్దేశం నేను చెప్పానండి. ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను. అన్నిటికీ సమాధానం చెప్పాను. మేడం గారు ఏమంటారంటే మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ అయినదానికి కానిదానికి ఆడవాళ్ళ మీద కామెంట్లు పెడతా ఉంటారు కదా అంటే కరెక్టే మేడం. ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా దయచేసి దీన్ని ఆపేద్దాం. ఎందుకంటే సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని హట్ చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మేడం. నేను జరిగిన సంఘటన చూసి మాట్లాడిన అంశంలో తప్పుడు పదాలు దొర్లిని. దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను, నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను. మేడం గారు కూడా చూశారు. ఇక మహిళా కమిషన్ ముందు మొత్తానికి శివాజీ విచారణ అయితే ముగిసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత మనకి అందించేందుకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, మనం చూస్తున్న మహిళా కమిషన్ ఎదుట అయితే శివాజీ విచారణ ముగిసింది. అసలు కమిషన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానాలు చెప్పారా? ఇవాల్టితో విచారణ ముగిసింది అనుకోవచ్చా? ప్రసన్న, మహిళా కమిషన్ ముందు శివాజీ ఉదయం 10:58 హాజరయ్యాడు. 11:30 గంటలకి విచారణ మొదలైంది. అయితే దాదాపు 2:30 గంటలకి పైగానే విచారణ కొనసాగింది. ప్రధానంగా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే సమాజంలో ఒక ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, అటు హీరోస్ కావచ్చు లేకపోతే బాధ్యత గలటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇలా కామెంట్స్ చేసినప్పుడు అవి త్వరగా పబ్లిక్లోకి వెళ్తాయి. ఆ విషయం మీకు తెలియదా? దాంతోపాటు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? రాజ్యాంగ విరుద్ధంగా మీరు మాట్లాడడం తప్పు కాదా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా శివాజీ సమాధానాలు చెప్తూ ఒకవైపు ఇప్పటికే పబ్లిక్ అందరికీ కూడా మహిళలకి ముఖ్యంగా అపాలజీ చెప్పాను, దాంతోపాటు ఇప్పటి నుంచి ఎవరిని కూడా కించపరిచేలాగా మాట్లాడాను, అనుకోకుండా పొరపాటున వచ్చినటువంటి 2 అన్పార్లమెంటరీ వ్యాఖ్యలని నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పాడు. అయితే కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి గురి అవుతూ నేను చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా
తప్పు అని నేను ఒప్పుకుంటున్నాను. 2 సార్లు మహిళా లోకానికి నేను అపాలజీ చెప్పాను. ఇప్పుడు కూడా మీడియా ముఖంగా చెప్తున్నా. కానీ నేను చేసిన తప్పల్లా నేను మంచి చెప్పడమే. ఇంట్లో బిడ్డలకి, అదేవిధంగా భార్యకి, అమ్మకి ఏ విధంగా మంచిగా దుస్తులు వేసుకోవాలి అని ఇప్పుడు నేను తండ్రి పాత్రని ఎక్కువగా పోషిస్తూ ఉంటాను. అలాంటిది నేను మహిళల పట్ల ఎందుకో తక్కువగా చిన్న చూపుగా మాట్లాడతాను అని చెప్పి తను మాట్లాడుతున్నాడు. ఇప్పటికే అటు నాగబాబు కావచ్చు, అదేవిధంగా నటుడు ప్రకాష్ రాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నాగబాబు ఎవరు ఎలాంటి బట్టలు వేసుకోవాలని నువ్వెలా డిసైడ్ చేస్తావని నాగబాబు అన్న దానికి అటు శివాజీని అడగగా నాకు ఇప్పటి వరకు వాటి విషయాలు తెలియదు అని చెప్పాడు. దాంతో పాటు ప్రకాష్ రాజ్ కూడా తనని మహిళల పట్ల కించపరిచే విధంగా మాట్లాడాడు, చెత్త మాటలు మాట్లాడాడు అని అడిగినటువంటి ప్రశ్నకు కూడా తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కానీ తను భావోద్వేగానికి గురి అవుతూ 2 మాటలు మాత్రం మాట్లాడాడు మీడియా ముఖంగా. నన్ను కావాలనే తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు, నా మీద కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నే ఇదంతా చేస్తున్నారు, కానీ నేను ఎవరికి ఎక్కడా భయపడను, ఇది పొగరుతో చెప్తున్నది కాదు, నా నిజాయితీతో చెప్తున్నటువంటి మాటలు. నాకు ఇక్కడ ఇండస్ట్రీలో అంటే పనిచేసే వాళ్ళకి ఎక్కడైనా సరే అవకాశాలు కలుగుతాయి. ఒకవేళ నా మీద అలాంటి కుట్రలు చేసినా కూడా నేను భయపడేది లేదు, ఎవ్వరికి తలవంచే పరిస్థితి ఎట్టి పరిస్థితిలోనూ రాదు. నాకు ఊర్లోనూ పొలాలు ఉన్నాయి, వ్యవసాయం చేసుకోనైనా సరే నేను బ్రతుకుతాను, కానీ తలదించుకొని ఎవరి ముందు తక్కువై మాత్రము నేను బతకను అంటూ ఒక ఎమోషనల్ గా అయితే మాత్రము శివాజీ మాట్లాడాడు. ఇప్పటికి కూడా నేను మహిళా తల్లులకి చెప్తున్నది ఒక్కటే, అందరూ మంచిగా ఉండాలి అనేదే నా ఉద్దేశము. ప్రపంచ వేదికలు ఎక్కడికి వెళ్ళినా, ఎంత మంది స్టేజ్ మీద ఉన్న చీరకట్టులో కనిపించినటువంటి ఆ మహిళని చూసి భారతదేశం మహిళ అని చెప్పేసి మనల్ని గౌరవించేటువంటి మనం ఉన్నాము అని చెప్పి కూడా అంటే ఇందాక ప్రెస్ మీట్ లో, అంటే ఎప్పుడైతే కమిషన్ విచారణ అనంతరం ఇటు శివాజీ ఏదైతే ప్రెస్ మీట్ లో మాట్లాడారో, ఇటు మీడియా ముందు కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు, నా మీద కావాలని కుట్ర చేస్తున్నారు, కానీ నేను దేనికి భయపడను అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అంటే ఎవరిని ఉద్దేశించి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ ప్రశ్న అంటే తను మాట్లాడేటువంటి ప్రతి మాటలో 2 విషయాలను క్లారిటీగా చెప్పాడు. ఒకటి మహిళా కమిషన్ గురించి. మహిళా కమిషన్ మీద నాకు చాలా గౌరవం ఉంది, మహిళలకి ఎలాంటి ఆపదలు వచ్చినా సరే మహిళా కమిషన్ ముందు ఉంటుంది కాబట్టి నన్ను విచారించినటువంటి టైంలో కూడా మహిళా కమిషన్ ఎక్కడా కూడా వివాదాలకి తావు ఇవ్వకుండా, అంటే ఏం జరిగింది, ఎందుకు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి మహిళల పట్ల మాట్లాడుతూనే నన్ను ప్రశ్నించారు. ఎక్కడ వివక్ష మహిళల్ని కానీ ఇలా ఎక్కడా చూపించలేదు. మహిళా కమిషన్ ప్రశ్నించిన దాంట్లో 100% వాస్తవం ఉంది. నేను చేసింది తప్పే, 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేశాను, వాటికి నేను అపాలజీ చెప్పాను అని చెప్పేసి ఒక విషయం క్లారిటీ చెప్పాడు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించి నా మీద కుట్ర జరుగుతుంది, వాళ్ళ పేర్లు చెప్పాలి అంటే చెప్పొచ్చు, కానీ నేను వాళ్ళలాగా ఇలా చెప్పాలి అనుకోవడం లేదు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇప్పటి వరకు కేవలం సినీ ఇండస్ట్రీకి సంబంధించి అనసూయ అదేవిధంగా సింగర్ చిన్మ ఇద్దరే స్పందించారు. కానీ కొద్దిసేపటి క్రితం అంటే ఈ రోజు మాత్రము నాగబాబు, ప్రకాష్ రాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి వాళ్ళిద్దరిని ఉద్దేశించి మీరేమైనా మాట్లాడారా అని అడిగితే లేదు లేదు వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టుగానే నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. సో ఇప్పుడు రెస్పాండ్ అయ్యింది నాగబాబు అదేవిధంగా ప్రకాష్ రాజు. కాబట్టి ఎవరిని ఇండస్ట్రీలో ఉద్దేశించి మాట్లాడారు అనేది క్లారిటీ రావాల్సింది ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ సుజాత. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు మహిళా కమిషన్ ముందు అయితే నటుడు శివాజీ హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు అతన్ని ఒక మహిళా కమిషన్ విచారించింది. అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు మీడియా ముందు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నాపై కావాలనే కొందరు కుట్రలు చేస్తున్నారు, అలాగే జూమ్ మీటింగులు పెట్టి నాపై విమర్శలు చేస్తున్నారు, ఎవరెవరు చేస్తున్నారో నేను వాళ్ళు చేసిన ఏదైతే తనపై కుట్ర చేస్తున్నారో వేటికి నేను భయపడను, 30 ఏళ్లలో నేను ఎవరికి ఎటువంటి హాని కలిగించలేదు అంటూ కూడా నటుడు శివాజీ చెప్పుకొస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు మనం ఆయన మాట్లాడిన తీరును మనం